హాయ్ ఫ్రెండ్స్, ఏమంటారు? నిజమే కదా. ఇవాల్టి వీడియో వచ్చేసి డే వ్లాగ్. ఇవాళ ఏం చేశాము అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి పాలు అయితే పెట్టిన, నాన్న పాలు అయితే తీసుకొచ్చిండు. ఇంకా అమ్మ కూరగాయలు అమ్మడానికి వెళ్తుంది కదా, సో అమ్మ పొద్దున్నే లేచి దోసకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు ఎంపి పెట్టిందనమాట, అది చట్నీ చేయడం కోసము. ఇంకా రైస్ అయితే వండేసింది, రైస్ కర్రీ కోసం అట్లా ప్రిపేర్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను పాలైతే పెడుతున్న పిల్లల కోసము. ఇంకా మార్నింగ్ పిల్లలు లేచిన తర్వాత ఈ విధంగా ఆడుతున్నారనమాట. ఇద్దరికి చెరొక ఉయ్యాల కావాలి. ఇంకా ఒకరి మించి ఒకరు ఉంటారు. నాకు కావాలంటే నాకు కావాలని అస్సలు పొందుగా ఉండరు. అందుకని ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా ఇద్దరికి అమ్మ ఉయ్యాలైతే కట్టింది ఇంటి దగ్గర. ఇంకా నైట్ ఫుల్ వర్షం పడిందండి, అందుకనే కొంచెం తడి తడిగానే ఉంది. మొత్తం రోడ్ ఏం లేదు కదా, మొత్తం మట్టి మట్టి ఉంది కదా, మొత్తం బయటంతా తడి తడిగానే ఉంది. సో నిన్న అమ్మ పల్లికాయలు తెచ్చింది కదా చేనులో నుంచి, అవి నైట్ ఇట్లా ఒలిచేసి పెట్టినానండి. అయితే వాటికి చీమలు పట్టినాయి అనమాట. అవన్నీ ఇంకా తీసుకెళ్ళి ఆడ బయట పెట్టేస్తున్నా కోసేపు ఎండలో అని చెప్పి. కొద్దిసేపు అయిన తర్వాత అవన్నీ మళ్ళీ పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉడకబెడదాము అనుకున్నా. ఇంకా మా మిన్న అయితే పడుకున్నాడండి, ఇంకా లేవలేదు. మా చిన్నమైతే లేచింది. ఇంకా చీమలు చూసారా ఎట్లా ఉన్నాయో, అందుకోసమని కొద్దిసేపు అట్లా పెట్టి మళ్ళీ గిన్నెలో వేసి ఒకసారి కడిగేసి వీటిని ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా నాన్న అయితే పొలంకి వెళ్ళినాడు, అమ్మ కూడా పొలంకి వెళ్ళింది. వాళ్ళిద్దరు పొలంకి వెళ్ళినారు. పొలంలో పని అయితే ఏం చేయట్లేదండి, ఇప్పుడు ఏం లేదు. కాకపోతే కూరగాయలు ఏమన్నా ఉంటే తీసుకొస్తామని వెళ్ళారనమాట. ఇట్లా పల్లీలు ఉడకబెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి. చాలామంది ఇష్టపడతారు, కానీ అదేంటో నాకైతే ఇష్టం ఉండదు. ఇట్లా పచ్చి పల్లీలు అనేది కాల్చుకొని తింటే బాగుంటుంది, అట్లాగే తింటా నేను. ఇట్లా ఉడకబెట్టి అయితే నేను ఎప్పుడూ తినను. ఒకటి తిన్నా కానీ 1-2 కంటే ఎక్కువ తినను, ఎందుకు నాకు అవి నచ్చవు. ఇంకా మా నాన్నకైతే ఫుల్ ఇష్టము. ఎప్పుడైనా నేను చేయాలనుకుంటే కనుక పల్లీలు ఉంటే ఉడకబెట్టి పెడతాను అనమాట నాన్న కోసము. ఇంకా నాన్న గురించి చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అమ్మాయికి లైఫ్లో నాన్న అనేది ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ ఏ స్టెప్ తీసుకోవాలన్నా కానీ ఒక ధైర్యం వచ్చేది నాన్నతోనే. అలాగని అమ్మ ఇష్టం ఉండదా, కాదు, అమ్మ కూడా ఇష్టము. అమ్మ అంటే ప్రేమ కదా. సో అమ్మ అంటే అపోజిట్ జెండర్ బాగా ఇష్టపడతారు. మా తమ్ముడికేమో మా మమ్మీ అంటే బాగా ఇష్టం ఉంటుండే, నాకేమో మా నాన్న అంటే బాగా ఇష్టం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం లేదండి, చిన్నగా ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుండే, ఎవరి ఇష్టము అంటే నాన్న ఇష్టము అని, అమ్మ ఇష్టం ఇట్లా ఉంటుండే. కానీ పెద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అట్లా ఏం లేదండి. ఇద్దరు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది ఇప్పుడు తెలుస్తుంది. మిన్నయ్య పడుకున్నాడు కదా, సో మిన్నయ్య షూస్ తీసుకొని వచ్చిందనమాట తనకి ఏమని చెప్పి. లేచిండంటే ఇద్దరు గొడవ పడతారు కదా, సో పడుకొని ఉన్నప్పుడే వేసుకోవచ్చు అని తను తీసుకొచ్చింది ఏమని చెప్పి. ఏమైంది? బిస్కెటా? లే, ఏంటిది చూద్దాం. బిస్కెటా? పడే తొక్కొద్దు, అది కదా వేస్తా అన్నవే. ఈ కాలు అరే రామా, ఇది అక్క దా. ఇంకా మిన్నయ్య అయితే లేచినాడు. సో మిన్నయ్య కోసం అయితే పల్లీలు ఉడకబెట్టినాను కదా, ఇచ్చేస్తున్నా తినడం అని చెప్పి. ఇంకా మా పిల్లలు మేము ఎలాగనో ఇప్పుడు మా పిల్లలు కూడా అట్లాగనే అయిపోయినారనమాట. అంటే ఇప్పుడు నేను ఎంత డే మొత్తం ఇంట్లో వాళ్ళతో ఉన్నా కూడా కంపల్సరీ నైట్ మా వారు వచ్చేంత వరకు అయితే మా మిన్నయ్య వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇన్ కేస్ మా పాప పడుకున్నా కూడా మళ్ళీ లేస్తుంది, తన కోసం వెయిట్ చేస్తుంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటారు నాన్న కోసం. ఇంకా ఇంటి దగ్గర అయితే చెరుకు గడలు ఎప్పుడో పెట్టినామండి, అంటే 1 ఇయర్ అవుతుండొచ్చు మేబీ. ఇంకా అది ఇప్పుడు ఇట్లా పెద్దగా అయిపోయి వర్షాలు పడ్డాయి కదా, నైట్ వర్షం బాగా గట్టి కొట్టింది. సో అందుకని ఇది మొత్తం వంగిపోయిందండి హౌస్ మీదకి వాటర్ దగ్గర. ఈ చెట్టు పాడైపోతుంది అని చెప్పి అది కొట్టేస్తున్నాడు చెరుకు గడలు. మా నాన్నకి ఏంటంటే వీడియోస్ తీయడం కానీ, వీడియోస్లో కనిపించడం కానీ, వీడియోస్ అని కాదు ఫొటోస్ కూడా ఇష్టం ఉండకపోతుండే. మా నాన్నలాగే మేము కూడా చిన్నప్పటి నుంచి నాకు ఫొటోస్ ఎక్కువ ఇష్టం ఉండకపోతుండే. వీడియోస్ అంటే తక్కువలేండి అప్పుడు, కానీ ఫొటోస్ అయితే ఎక్కువ ఇష్టపడకపోతుండే. కానీ ఇప్పుడు
ఫొటోస్ అనేది వీడియోస్ అనేది ఒక మెమొరీ లాగా అని నేను రియలైజ్ అయిన తర్వాత మా నాన్నకి చెప్తే అప్పుడప్పుడు వింటాడు, కానీ ఒక్కోసారి అయితే ఎందుకమ్మా అవన్నీ వీడియోస్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. నేనేం చెప్తానంటే, ఇంకా నాన్న ఈ విధంగా నువ్వు ఉంటావు అని చెప్పి మా పిల్లలు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి ఒక అవకాశం, ఒక మెమొరీస్గా ఉంటాయి కదా అని చెప్పి నేను చెప్తాను అనమాట మా నాన్నతోని. ఈ చెరుకు గడలు తీసేయాలని కాదు, కానీ అది మొత్తం పాడైపోతుంది అని చెప్పి తీసేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం మేము కొట్టేయడము, ఇంకా దీన్ని టేస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా చూడాలి ఇది ఏ విధంగా అంటే స్వీట్గా ఉందా, అయ్యిందా లేదా అనేది కూడా తెలియదు. ఇంకా నా చిన్నప్పటి ఫొటోస్ అయితే నాకు తెలిసి ఒక 3-4 ఉంటుండొచ్చండి, అంతకు మించి అయితే ఉండవు. మా నాన్న అయితే ఒక ఫాస్ట్ ఫొటోస్ తప్ప మిగతా దేనికి ఫొటోస్ కూడా దిగడు, అట్లా ఉంటాడనమాట మా నాన్న. ఈవెన్ ఫొటోస్ కూడా ఇంట్లో పెట్టడానికి కూడా ఇష్టపడాడు, మరి ఎందుకో అది నాకైతే తెలియదు. ఇంకా మా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు అండి ఇది, దానంతకి అదే పడింది మొలక, కానీ దాన్ని తీసేయడం ఎందుకు అని చెప్పి వదిలేసినాము. ఇంకా ఆ తర్వాత ఇది ఫస్ట్ కాయలు కాయడం ఇది ఫస్ట్ టైం అనమాట. 2 వచ్చినాయి, మిగతా అన్నీ పూత పట్టినాయి. ఇంకా ఇది కూడా ఇంకా ఇప్పుడే తెంపాలనుకోవట్లేదు, చూద్దాం ఎంత పెద్ద అవుతుందో అని అంతవరకే వదిలేస్తాను. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడే, ఇన్ కేస్ అంతలోపు ఉండకపోతే సరే, ఉంటే కనుక నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడే తీసేస్తాను. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందండి, నాన్నని ఎవరైనా ఒక మాట అన్నారు అంటే మస్తు కోపం వచ్చేస్తుంది. అది మనం ఎంత చిన్నగా ఉన్నా సరే నాన్నని ఒక మాట అంటే మనం రిటర్న్ మాట్లాడేస్తుంటే, ఒకవేళ అమ్మనో ఎవరైనా అన్నా కూడా ఒక్కోసారి లైట్ తీసుకుంటుండేమో, కానీ ఆ నాన్నని అంటే మాత్రం ఊరుకోకపోతుండే, అంత ప్రేమ ఉంటుండే. మరి ఎందుకో నాన్న అంటే అంత ఇష్టం. మరి నాన్న మనతో ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అని అంటారు కదా, అది ఇదేనేమో మేబీ. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా నాన్నతో బాగా బెట్టు చేసేదాన్ని అనమాట, బాగా సతాయిస్తుండే. ఇక ఇప్పుడు దూరంగా ఉంటున్నాను కదా, ఇంకా అందుకని మేబీ ఇంకా అన్నీ చిన్నగా ఉన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటే మాత్రం మా నాన్న మస్తు బాధ పెట్టినా అనిపిస్తుంది. బాధ పెట్టినా అంటే చిన్నగా ఉన్నప్పుడు బాగా బెట్టు చేస్తుండే, ఇది నాకు కావాలి అంటే ఇది నాకు కావాలి అని ఖచ్చితంగా అంటుండే, ఆ విధంగా ఉంటుండే అనమాట. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాన్న నన్ను కానీ తమ్ముడు కానీ బాగా ఎక్కువ గారాబం చేస్తుండే. నేను బెట్టు చేస్తుండే, మా తమ్ముడు పట్టించుకోకపోతుండే, ఆ విధంగా ఉంటుండే. నేను ఖచ్చితంగా ఉంటే మా తమ్ముడు కొంచెం వదిలేసే అన్నట్టుగా ఉంటుండే. ఇంకా అమ్మ అయితే చెరుకు గడలు కొట్టేస్తుంది. నాన్న కొట్టినాడు కదా, ఇవి అమ్మ చిన్న చిన్నగా పీసెస్ అయితే కొడుతుంది. ఇంకా ఇట్లా కొట్టేసినామో లేవో అప్పుడే ఈగలన్నీ వచ్చేస్తున్నాయి. మరి ఈగలు వస్తే స్వీట్గా ఉంటుంది అంటారు, అది నిజమా కాదా అని టేస్ట్ చేశాకే తెలుస్తుంది. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత దర్జాగా ఉంటుండే, కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళని కొంచెం మిస్ అవుతున్నాం కదా, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ. అమ్మ ఏంటి అని కానీ, నాన్న ఏంటి అని కానీ. కొన్ని రోజులు మాత్రం ఉంటాము, లైఫ్ లాంగ్ మళ్ళీ అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే మనకు ఉండవు కదా. సో చాలా అంటే చాలా మిస్ అయిపోతాను, కానీ ఏం చేయలేం. ఇంకా ఆడపిల్ల జీవితం అంటేనే అంతే కదా, ఎవరికైనా తప్పదు. ఇంకా ఈ విధంగా అమ్మ అయితే కొంచెం ఈ విధంగా పీసెస్ అయితే చేసేసింది. చూసారా ఈ విధంగా పీసెస్ ఉన్నాయి, కానీ టేస్ట్ చేశానండి నేను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. ఇంకా కానీ వర్షం పడడం వల్ల ఇంకా వీలు లేక తీసేయాల్సి వచ్చింది. ఇంకా మేము ఇవైతే అమ్మ ఇట్లా కొట్టించేసింది, ఇవి ప్యాక్ చేసుకుంటున్నాము, తీసుకురావడానికి హైదరాబాద్కి తీసుకెళ్ళడానికని ప్యాక్ చేస్తున్నాము. ఇంకా మేము ఇవాళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. వచ్చి ఒక 1 వీక్ అవుతుంది కదా, ఎన్ని రోజులు ఉన్నా కూడా మళ్ళీ ఫైనల్గా మన ఇంటికి మనం వెళ్ళాల్సిందే కదా. సో ఇంకా అమ్మ అయితే బగారా రైస్ చేస్తుంది, పిల్లల కోసం టమాటా చారు, ఇంకా చికెన్ తెచ్చి చేసేసినారు. ఇంకా మా వారు వచ్చినారు తీసుకెళ్ళడానికి. సో మేము రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తున్నాము. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నాన్న గురించి కొంచెం ఎక్కువ మాట్లాడేసిన ఈ వీడియోలో. సో మీకు కనుక తప్పకుండా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఎవరు చేయకండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకే చూడండి, నాకు కొంచెం యూజ్ అవుతుంది. ఒక లైక్ చేయడం వల్ల డబ్బులు ఏమి వచ్చిపోవండి.